నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్లకు ఈ వారం ప్రముఖుల నుండి వివిధ రూపాల్లో వివిధ అంశాల కోసమై ఆహ్వానాలు అందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ వారంలో మేషరాశికి చెందినటువంటి అందరూ కూడా తమ తమ ఆరోగ్య విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా తాము త్రాగబోయేటటువంటి మంచినీరు కావచ్చు, తీసుకోబోయేటటువంటి ఆహార పదార్థాలు కావచ్చు, వాటిల్లో ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించవలసిన అవసరం కనిపిస్తుంది. అలాగే వివిధ రూపాల్లో తమ తమ అవసరాల కోసం కొన్ని రకాల విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాలు జరుగుతుంటాయి. వాహనాలు కొనుగోలు చేయాలన్న తపన, ఆకాంక్షలు ఇంకా బలపడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో పెట్టుబడులు పెట్టడం, ఆ పెట్టినటువంటి పెట్టుబడులకు లాభాలను కూడా ఎలా పొందాలి అనేటటువంటి అన్ని రకాల ప్రణాళికలను కూడా ఈ వారం రూపొందించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నటువంటి వారికి, అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ వారం మంచి ప్రోత్సాహాలు లభిస్తూ ఉంటాయి. వివిధ రూపాల్లో సాంఘిక, జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అవకాశాలను కూడా అందిపుచ్చుకునే సందర్భాలు ఉంటుంటాయి. ఆంతరికంగా జరిగేటటువంటి కొన్ని రకాల సమావేశాల్లో పాల్గొంటూ ఉంటారు. వివిధ రూపాల్లో కళా సంబంధమైనటువంటి అంశాల్లో కావచ్చు, పరిశోధనా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ఈ వారం ప్రారంభంలో కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలను ఎదుర్కొన్నప్పటికీ కూడా తిరిగి వారం పూర్తి అయ్యేటప్పటికీ మళ్ళీ అన్ని రకాల శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. తగినటువంటి గుర్తింపు, గౌరవాలు పొందుతూ ఉంటారు. స్నేహితులను, బంధువులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా మేషరాశి వారు తగినటువంటి జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఆర్థిక వ్యవహారిక విషయాల్లో కావచ్చు, లేదా ఎవరో ఏదో అంశంలో గొడవ పడుతుంటే మధ్యలో వెళ్ళి పరిష్కారం చేద్దామని చెప్పేసి ప్రయత్నం చేస్తే అది మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మానసికమైనటువంటి ఒత్తిడికి, ఆందోళనకు దారి తీసేటటువంటి పరిస్థితులు కనిపిస్తుంటాయి. కాబట్టి అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటం ఈ వారం మంచిది. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై శ్రీ మహావిష్ణువును పూజించటం, స్వామివారిని దర్శనం చేసుకోవటం మంచిది. తులసీ దళములను సేకరించి విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేసుకొని ఆ శ్రీమన్నారాయణ పాదాలకు ఆ తులసీ దళమును సమర్పణ చేయండి. అన్ని రకాలుగా మీకు కలిసి వస్తుంది. వృషభ రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో గతంలో జరిగిన కొన్ని అంశాలను మళ్ళీ కూడా సమీక్షలు చేసుకోవలసిన అవసరాలు, సందర్భాలు ఎదురవుతుంటాయి. విద్యార్థులకు వివిధ రూపాల్లో పోటీలు పెరుగుతూ ఉంటాయి, లక్ష్యాలు పెరిగిపోతూ ఉంటాయి. ఆ లక్ష్యాలు సాధన చేసుకునేందుకు విద్యార్థులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవటం, విలువైనటువంటి సమయాన్ని కోల్పోకుండా జాగ్రత్తగా సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుండాలి. అలాగే వివిధ అంశాల్లో మీరు చర్చలు చేసే సందర్భంలో భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. కొన్ని సందర్భాల్లో పొరపాట్లు జరిగేందుకు కూడా అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఎలాంటి పొరపాట్లు జరగకుండా ఎదుటివారితో మాట్లాడే సందర్భంలో నిజముగా, నిజాయితీగా మాట్లాడటం, అలాగే సమస్యలను పునరావృతం చేసుకోకుండా జాగ్రత్తగా మీ యొక్క ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అలాగే అనవసరమైనటువంటి వివిధ రూపాల్లో ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నం చేస్తుంటారు. వీటి వలన సమయంతో పాటు ధనం కూడా వృధా అవుతుంటుంది. ఎటువంటి ప్రయోజనాలు ఉండకపోవచ్చు. అంతేకాకుండా న్యాయ సంబంధమైనటువంటి సలహాలను కోరుకుంటూ ఉంటారు. కోర్టు సంబంధమైనటువంటి సమస్యలు కొన్ని అంశాల్లో ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఎలాంటి సమాచారం వినవలసి వస్తుందో అని చెప్పేసి కొంత ఆందోళనగా కూడా కనిపిస్తూ ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు దర్శనం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లో
పెట్టుబడులు పెట్టే సందర్భంలో చాలా చాలా జాగ్రత్తగా మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం ఉద్యోగస్తులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. వివిధ అంశాల్లో తాము ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడిని జయించగలుగుతూ ఉంటారు. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ప్రయోజనాలు లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఈ వారం వృషభ రాశి వారు వివిధ కళా సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉంటుంటాయి. ఈ కళా సంబంధమైనటువంటి అంశాల్లో ఊహించనటువంటి విధంగా అవకాశాలు కూడా కలిసి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. వేరువేరు అంశాల్లో కార్యక్రమాల్లో పాల్గొనేందుకు దూర ప్రయాణాలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఖర్చులు కూడా పెరుగుతూ ఉంటాయి. వాటికి అనుగుణంగా మీ యొక్క కార్యక్రమాలను రూపొందించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం వృషభ రాశి వారు సమస్యలను అధిగమించుకోవటం, అలాగే ధైర్యంగా కార్యక్రమాలు నిర్వహించుకొని ప్రయోజనాలు పొందేటటువంటి క్రమంలో దుర్గా అమ్మవారిని పూజించటం, ఆరాధన చేసుకోవటం, దుర్గా ఆలయాలు దర్శనం చేసుకోవటం మంచిది. వీలైతే కనుక రోజుకు ఒకసారైనా కనీసం దుర్గా సప్తశ్లోకి పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలను ప్రారంభించండి. అలాగే సంపెంగ పుష్పాలు కనుక మీకు లభించినట్లయితే, లేదా అవి లేకపోతే ఏవైనా సరే పుష్పాలను సేకరించి దుర్గా అమ్మవారికి సమర్పణ చేసుకుని మీ కోరికను చెప్పుకోండి. అమ్మవారు మిమ్మల్ని రక్షించి కాపాడుతుంది. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వివిధ రూపాల్లో శుభవార్తలు కూడా అందుతూ ఉంటాయి. క్రయ విక్రయాలలో ఈ వారం మిథున రాశి వారు అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ఇష్టమైనటువంటి వస్తువులు కొనుక్కోవటం, వాహనాలు కొనుక్కోవటం, ఇంట్లో అవసరమైనటువంటి వస్తువులను కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈ సందర్భంలో కొన్ని అంశాల్లో అనవసరమైనటువంటి వస్తువులపైన కూడా ఆసక్తి మమకారాలు పెరుగుతూ ఉంటాయి. వాటి కోసమై కొంత ఎక్కువ మొత్తంలో ధనాన్ని కూడా ఖర్చు చేసేటటువంటి ప్రయత్నాలు జరిగిపోతూ ఉంటాయి. ఇక వివిధ రూపాల్లో మీరు చేపట్టేటటువంటి కార్యక్రమాల్లో ఒక కదలికలు వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నాం, నిరుద్యోగులకు ఈ వారం అనుకూలంగా ఉంటుందని. ఉద్యోగ ప్రయత్నాలు చేసేటటువంటి వారందరికీ ఈ వారం కొంత అనుకూలమైనటువంటి ప్రయోజనాలు కలిసి వచ్చే సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం అనుకూలమైనటువంటి పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేస్తుంటారు. తగినటువంటి వివిధ అవకాశాలను కూడా అందిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఉద్యోగ రంగంలో ఇప్పటికే పనిచేస్తున్నటువంటి వారు తమకు ఎదురయ్యేటటువంటి వివిధ రూపాల్లో ఆటంకాలు, ప్రతిబంధకాలను అధిగమించి సంతోషకరమైనటువంటి ఫలితాలను కూడా సాధించుకోగలుగుతారు. ఎక్కువ మొత్తంలో పెట్టుబడులు పెడుతూ వ్యాపారాలు నిర్వహించేటటువంటి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం కొంత అనుకూలంగా ఉంటుంది. అధికారిక ప్రభుత్వ సంబంధమైనటువంటి అంశాల్లో ప్రోత్సాహాలు కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా చివరికి సంతృప్తికరంగా వాటి యొక్క అనుకూలతను సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్ద పెద్ద హోదాల్లో పనిచేసేటటువంటి అధికారులను, రాజకీయ నాయకులను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. క్రీడారంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం నైపుణ్యతతో కూడినటువంటి అవకాశాలు, ప్రోత్సాహాలు కలిసి వస్తూ ఉంటాయి. ఆకస్మిక ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ధార్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో సంతోషాలు కలిసి వస్తూ ఉంటాయి. వేరువేరు రూపాలలో పెట్టుబడులు, షేర్లకు సంబంధించినటువంటి అంశాల్లో ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మిథున రాశి వారు శ్రీరాముణ్ణి నామస్మరణ చేసుకోవటం, నిత్యం కూడా రామనామాన్ని జపించుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అనుకూలమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా శ్రీ రామరక్షా స్తోత్రపారాయణం అద్భుతమైనటువంటి ఫలితాలను కలగచేసే విశేషమైనటువంటి స్తోత్రము కాబట్టి మీ కార్యక్రమాలు ప్రారంభించే ముందు ఒకసారి రామరక్షా స్తోత్రమును పారాయణం చేసి మీ కార్యక్రమాలు ప్రారంభించుకున్నట్లయితే భగవంతుని యొక్క అనుగ్రహం లభించి ఆ రామనామం మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కర్కాటక రాశి వారు వివిధ రూపాల్లో ఇబ్బందులను,
అలాగే ఒత్తిడిని ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ధైర్యంగా వ్యవహరించి ఈ వారం వాటిని అధిగమిస్తూ ఉంటారు. ముఖ్యంగా బంధువులతో వ్యవహరించే సందర్భంలో ఎంతవరకు ఏమి మాట్లాడితే సరిపోతుందో అంతే మీ యొక్క పరిధిని విధించుకొని అంతవరకే మీరు వ్యవహరించే ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి విషయాలు చర్చకు తెస్తే పక్కదారి పట్టి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఇక ఆస్తులకు సంబంధించినటువంటి ఒప్పందాలు ఏవైతే ఉంటుంటాయో వాటిని జాగ్రత్తగా రూపకల్పన చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయినటువంటి పనులు తిరిగి ప్రారంభించుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. తీర్థయాత్రలు, ఆలయాలు, ఆశ్రమాలు చక్కగా పూర్తి చేయగలుగుతారు. ఈ వారం వ్యాపారపరమైనటువంటి కార్యక్రమాల్లో చాలా గొప్పగా లేనప్పటికీ కొంతమేరకు తృప్తికరమైనటువంటి ఫలితాలే మీకు వ్యాపార రంగంలో లాభాల రూపంలో కలిసి వస్తాయి. ఉద్యోగస్తులు తమ విధి నిర్వహణలో కొన్ని రకాల ఆటంకాలను ఎదుర్కొనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నం చేయండి. రాజకీయ నాయకులకు ఈ వారం కొంత చికాకులు ఇబ్బంది పెట్టబోతూ ఉన్నాయి. రచయితలకు, పరిశోధన రంగాల్లో ఉన్నటువంటి వాళ్లకు ఊహించనటువంటి అవకాశాలు వస్తుంటాయి. అంతేకాకుండా ఈ పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అద్భుతమైనటువంటి సమాచారాలు కూడా లభించటం, వాటిని చక్కగా ఆధారం చేసుకుంటూ గొప్ప గొప్ప విశేషమైనటువంటి ప్రయత్నాలకు శ్రీకారం చుట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. స్నేహితులను, వివిధ రూపాల్లో దగ్గర వ్యక్తులను కలుసుకొని విందు వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఈ వారం సంఘపరమైనటువంటి వ్యవహారిక విషయాలు చేపట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా కొన్ని అంశాల్లో ఇతరులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అన్ని రకాల అంశాలను జాగ్రత్తగా పరిశీలన చేసుకుంటూ మీరు ముందుకు వెళ్ళినట్లయితే అనుకూల ఫలితాలు ఉంటుంటాయి. ఇటువంటి సమయాల్లో ఈ వారం మీరు ఆంజనేయ స్వామి వారిని ఉపాసన చేసుకోవటం, ఆంజనేయ స్వామి వారిని అర్చించటం అనేది చాలా అవసరము. వీలైతే కనుక ప్రతిరోజు కాస్త సింధూరమును నుదుట ధరించి మీ కార్యక్రమాలను ప్రారంభించుకునే ప్రయత్నం చేయండి. విశేషమైనటువంటి ప్రయోజనాలు కలిసి వస్తాయి. అంతేకాకుండా ఆంజనేయ స్వామి వారి దండకమును పారాయణం చేసుకోవటం కూడా మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది. సింహరాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది. గతం కంటే కొంత భిన్నమైనటువంటి పరిస్థితులు, భిన్నమైనటువంటి వాతావరణంలో కొన్ని కీలకంగా మీరు వ్యవహరించడం ద్వారా మీ ఆర్థిక అవకాశాలు, వనరులు ఏవైతే ఉంటాయో అవి మెరుగుపడుతూ ఉంటాయి. అలాగే వివిధ అంశాల్లో మీకున్నటువంటి ముందు చూపు కావచ్చు, భవిష్యత్తు అవసరాలు కావచ్చు, మీ యొక్క అంచనాలు ఏవైతే ఉంటాయో ఆ అంచనాలకు తగినటువంటి విధంగానే మీకు ఫలితాలు కూడా కలిసి వస్తుంటాయి. కొన్ని సందర్భాలు, కొన్ని రకాల సంఘటనలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు సమాయత్తమవుతూ ఉంటారు. వేరువేరు రూపాలలో ఈ వారం స్నేహితులను, బంధువులను కలుసుకోవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కూడా పాల్గొనేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టి వ్యాపారాలను కొనసాగించేటటువంటి వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తమ యొక్క నైపుణ్యాన్ని మరొక్కసారి ఉపయోగించవలసిన అవసరాలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. అంతేకాకుండా మీరు కొన్ని అంశాల్లో ధైర్యంగా వ్యవహరించటం, భవిష్యత్తు అవసరాల కోసం కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం వలన కొన్ని ఇబ్బందులు కూడా తొలగిపోతుంటాయి. వాటిని అధిగమిస్తారు. నాయకులతో ఉన్నటువంటి మనస్పర్ధలు పెంచుకోకుండా ఎప్పటికప్పుడు కూడా వాటిని పరిష్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. సినిమా, టీవీ రంగాల్లో పనిచేసేటటువంటి వారు కావచ్చు, క్రీడా రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, తమ యొక్క నైపుణ్యాన్ని ఉపయోగించవలసిన అవసరాలు ఏర్పడుతుంటాయి. మీకున్నటువంటి తెలివితేటల వలన ప్రోత్సాహాలు లభిస్తుంటాయి. నూతనమైనటువంటి ఉత్సాహంతో భవిష్యత్తును చక్కగా మీరు సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ వారం ఈ సింహరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను చాలా వరకు తగ్గించుకోవాలి. గొప్పలకు పోయి, విలాసాలకు పోయి కష్టపడినటువంటి ధనాన్ని అనవసరంగా ఖర్చు చేస్తే
మీకు అవసరమైనప్పుడు అప్పులు చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ధనం విషయంలో కాస్త పరిమితులను విధించుకునవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆకస్మికంగా కొన్ని కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రయాణాలను ఏర్పాటు చేసుకోవలసిన సందర్భాలు, అవసరాలు ఎదురవుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి విషయాల్లో జోక్యం చేసుకోకూడదు. ఎప్పటికప్పుడు కూడా ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. సింహరాశి వారు మానసికమైనటువంటి స్థైర్యము, ధైర్యము, మంచి ఆరోగ్యం కోసం సూర్యనారాయణ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. అంతేకాకుండా ప్రతినిత్యం కూడా ఈ వారమంతా ఆదిత్య హృదయమును పారాయణం చేసుకోవటం, అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలని చెప్పేసి భగవంతుని ప్రార్థన చేసుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా యోగదాయకమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. కన్యారాశి వాళ్లకు ఈ వారం ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు విశేషంగా పూర్తి చేసుకోగలుగుతారు. అవి కూడా సమయానికి పూర్తి చేసుకుని వాటి ద్వారా ప్రయోజనాలు పొందగలుగుతారు. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో కొంత అవరోధాలు, ఆటంకాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి అనేటటువంటి సమీక్షలు చేసుకుని మీ కార్యక్రమాలను, మీ గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేసే ప్రయత్నం చేయండి. ఈ వారం వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన లాభాలు కూడా పొందగలుగుతూ ఉంటారు. మంచి అవకాశాలతో కూడిన విద్యా సంబంధమైనటువంటి విశేషాలు కనిపిస్తున్నాయి. ఈ వారం విద్యార్థులకు అనుకూలమైనటువంటి ప్రయోజనాలు సిద్ధించబోతూ ఉన్నాయి. అలాగే ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు కొన్ని మార్పులు, చేర్పులు కనిపిస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ఇష్టమైనటువంటి ఉద్యోగం కోసం ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి సంస్థ నుండి బయటకు వచ్చేటటువంటి ఆలోచనలు కూడా కనిపిస్తూ ఉన్నాయి, కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా వేరు రూపాలలో ప్రయాణాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టినప్పుడు కొంత ఒత్తిడి, ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. కొన్ని అంశాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడం కూడా నీరసించిపోయేందుకు కారణాలవుతూ ఉంటాయి. పరిస్థితులు అన్ని రకాలుగా మీకు అనుకూలంగా మార్చుకుంటూ మీ ప్రయోజనాలను సాధించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శక్తి అవసరము, ధైర్యం అవసరం, ముందు చూపు అవసరం. వీటన్నింటి కోసమై ఈ వారం మీరు ఈ రాశివారు, కన్యారాశి వాళ్ళు చక్కగా సుబ్రహ్మణ్య స్వామిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను దర్శనం చేసుకోవటం, స్వామివారికి క్షీరాభిషేకాన్ని నిర్వహించుకోవటం, చలివిడిని స్వామివారికి నివేదించి అది ప్రసాదంగా తీసుకునే ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా మీకు యోగదాయకమైనటువంటి ఫలితాలు కలిసి వస్తాయి. తులారాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి ఉత్సాహంతో కార్యక్రమాలను ప్రారంభించుకుంటూ ఉంటారు. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. పరిచయాలు కలిసి వస్తాయి. వాహన సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం క్రయ విక్రయాలు జరిగిపోతూ ఉంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు ఆశించిన స్థాయిలో లాభాలు పొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ లభిస్తుంటాయి. ఉన్నతపరమైనటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. అధికారులతో సమన్వయం చేసుకుంటూ మంచి చక్కనైనటువంటి కార్యక్రమాలు రూపొందించడం ద్వారా మీ యొక్క శక్తి సామర్థ్యాదులు అధికారులు గుర్తించగలుగుతారు. కొన్ని విశేషమైనటువంటి బాధ్యతలు కూడా తిరిగి మీకు అప్పచెప్పేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అన్ని రంగాల వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందుతూ ఉంటారు. ముఖ్యంగా నూతనమైనటువంటి అవకాశాలు అన్ని రంగాల వాళ్లకు కూడా ఏదో ఒక రూపంలో కలిసి వచ్చేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వాటిని ఉపయోగించుకోవటం, వాటిని చక్కగా సద్వినియోగం చేసుకోవటం ద్వారా ఆర్థికంగా అలాగే వ్యక్తిగతంగా కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకునేందుకు అవి ఉపయోగపడుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో కాస్త మీరు చేపట్టేటటువంటి ముఖ్యమైనటువంటి పనులు రహస్యంగా పూర్తి చేసే ప్రయత్నం చేయండి. అసూయ, రాగద్వేషాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి కొన్నిసార్లు మీతోటే కలిసి ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి వ్యక్తులు కూడా తయారవుతుంటారు ఈ వారం. అటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం మీరు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై లక్ష్మీ నృసింహస్వామి వారిని,
చక్కగా ధ్యానం చేసుకోవటం, నమస్కారం చేసుకోవటం, పూజించటం మంచిది. వీలైతే కనుక తులసీ దళములు సేకరించి లక్ష్మీ నృసింహస్వామి వారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. కరావలంబ స్తోత్రమును పారాయణం చేసినట్లయితే అన్ని రకాల శుభ ఫలితాలు కలిసి వస్తాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం అవసరాలకు తగినటువంటి విధంగా ఏవైతే మీకు ఆర్థిక అవసరాలు ఏర్పడుతుంటాయో వాటిని సమకూర్చుకోగలుగుతారు. అంతేకాకుండా ఈ ఆర్థిక విషయాల్లో ఉన్నటువంటి లోపాలు, లోటుపాట్లు అన్నీ కూడా సరిచేసుకొని చక్కగా మీరు ముందుకు వెళుతూ ఉంటారు. అయితే ఇటువంటి లోపాలను సవరించుకునేందుకు ఎక్కువ సమయాన్ని తీసుకుంటుంటారు. కాబట్టి ముఖ్యమైనటువంటి అంశాల్లో బద్ధకాన్ని వీడి చురుకుగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం ఈ వారం మీరు ఖచ్చితంగా చేయాలి. ఎంత ధైర్యంగా, ఎంత చురుకుగా మీరు వ్యవహరిస్తారో ప్రయోజనాలు కూడా అంతే వేగంగా మీకు కలిసి వస్తూ ఉంటాయి. సామాజిక అనుబంధాలను పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. సాంఘిక జన సంక్షేమ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. అవసరం ఉన్నంత వరకు కూడా విశేషమైనటువంటి కార్యక్రమాలను వినియోగించుకుంటూనే ఇతరులకు ఏవైతే అవసరాలు ఏర్పడుతుంటాయో వాటిని కూడా మీరు సహాయం చేయగలుగుతారు. ఎప్పుడు కూడా ఇతరుల యొక్క మేలును కాంక్షించేటటువంటి విధంగా మీ ఆలోచనలు ఉంటుంటాయి ఈ వారమంతా. అంతేకాకుండా అభిమానులు, అనుచరుల యొక్క సంఖ్యను మరింతగా పెంచుకునే ప్రయత్నం చేస్తుంటారు. రాజకీయ రంగంలో ఇటువంటి కార్యక్రమాలు ఈ వారం కనిపించబోతున్నాయి. నిరుద్యోగులకు ఈ వారం ఒక అడుగు ముందుకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటర్వ్యూల్లో కొంత అనుకూలమైనటువంటి వార్తలు కూడా కలిసి వస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు మెరుగైనటువంటి ఫలితాలు పొందే సందర్భాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగస్తులకు కొంతమేరకు పని ఒత్తిడి తగ్గిపోతూ ఉంటుంది. అన్ని విధాలుగా విజయాలు సాధించుకునేందుకే ఈ వారమంతా కూడా మీరు తపన తాపత్రయంతో వ్యవహరిస్తూ ఉంటారు. వివిధ రూపాల్లో పిల్లల యొక్క ఆరోగ్య విషయాల్లో, చదువుల విషయంలో పెద్దవారు తోడ్పాటును అందిస్తూ ఉండటం మంచిది. ముఖ్యంగా ప్రశాంతంగా ఉండటము, మంచి ఉపాసనా బలాన్ని పెంచుకుంటూ ఉంటే కనుక ఈ వారం అన్ని రకాల శుభ ఫలితాలు పొందవచ్చు. ఈ రకమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు ఈ వారం పరమశివుణ్ణి ఆరాధించటం, పరమశివుణ్ణి పూజించటం అనేది చాలా మంచిది. వీలైతే కనుక నిత్యము కూడా శివ పంచాక్షరి జపాన్ని చేసుకుంటూ ఉండటం, అలాగే విశేషంగా ఈ శివనామస్మరణ చేసుకుంటూ మీ కార్యక్రమాలు ప్రారంభించినట్లయితే అమోఘమైనటువంటి ఫలితాలు మీకు కలిసి వస్తాయి. ఈ వారం ధనుస్సు రాశి వాళ్లకు తాము సంపాదించినటువంటి ధనం కావచ్చు, తాము ఖర్చు చేయబోయేటటువంటి ధనం కావచ్చు, ఈ ఆదాయము వ్యయములు కొంత సమానంగా ఉండేటటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులు ఏవైతే ఉంటాయో వాటిని ముందుగానే రూపొందించుకొని వాటిని దూరం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. ఆస్తి వివాదాలు ఈ వారం ఒక కొలిక్కి రాగలుగుతూ ఉంటాయి. మీకున్నటువంటి పరిచయాలు మరింతగా పెరగటం, ఆ పరిచయాలను ఉపయోగించుకుని మీరు కొన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకునే అవకాశాలు ఉంటాయి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ వారం కొన్ని కఠినమైనటువంటి పరిస్థితులను ఎదుర్కోవటం, కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే సందర్భాలు కూడా ఉండబోతూ ఉన్నాయి. గృహిణులు, స్త్రీలు తమ యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకునే ప్రయత్నం చేయండి. గృహ అవసరాల కోసం నిత్యావసర సంబంధమైనటువంటి వస్తువులు కొనుగోలు చేసే సందర్భంలో కొంత అధికంగా ఈ వారం ఖర్చులు చేసేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు మంచి అవకాశాలు కలిసి వస్తాయి. పారిశ్రామిక రంగాల వారు తాము రూపొందించుకున్నటువంటి కార్యక్రమాలను పూర్తి చేయగలుగుతారు. అంచనాలు తమకు అనుకూలంగా కూడా వస్తూ ఉంటాయి. ఈ వారం పరిశోధనా రంగంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క కృషి అమోఘంగా ఫలించగలుగుతూ ఉంటుంది. గొప్ప గౌరవ సన్మానాలను కూడా పొందేందుకు మీ పరిశోధనలు శ్రీకారం చుడుతూ ఉంటాయి. దూర ప్రయాణాలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. కొన్ని అంశాల్లో దగ్గరి వ్యక్తులు మిమ్మల్ని అన్ని విధాలుగా నమ్మి మీ సహాయం కోరుతూ ఉంటారు. అయితే ఎవరైతే గతంలో మీ సహకారం పొంది ఉంటారో ప్రస్తుతం వారు అవన్నీ కూడా మర్చిపోయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వారందరూ కూడా ఈ వారం
కాలభైరవ స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వీలైతే కనుక నిత్యము కాలభైరవాష్టకమును పారాయణం చేసుకొని మీ కార్యక్రమాలు ప్రారంభించండి. అన్ని విధాలుగా శుభ ఫలితాలు కలిసి వస్తాయి. మకర రాశి వాళ్లకు ఈ వారం కొన్ని విశేషమైనటువంటి వార్తలు తెలుస్తూ ఉంటాయి. శుభవార్తలు కూడా కలిసి వస్తాయి. కుటుంబపరమైనటువంటి శుభ కార్యక్రమాలు నిర్వహించటం, స్నేహితులు బంధువుల యొక్క శుభ కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి అవకాశాలు కూడా ఈ వారం ఉంటాయి. అలాగే కొన్ని అనుకోనటువంటి ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు కూడా తెలుస్తూ ఉంటాయి. సుఖమయ సౌఖ్యమైనటువంటి జీవనాలు ఉంటాయి. వాహనాలు కొనుగోలు చేసేటటువంటి ప్రయత్నాల్లో ఉంటుంటారు. ఆసక్తికరమైనటువంటి సమాచారాలు తెలవటం, వాటిల్లో విశేషంగా మీ పాత్ర కూడా ఉండటం మరింత సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటుంది. విశేషమైనటువంటి కొన్ని రకాల నూతనమైనటువంటి ఒప్పందాలు కుదుర్చుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో ఒప్పందాలు కుదుర్చుకోవటంలో ముందు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు మంచి ప్రోత్సాహాలు లభిస్తుంటాయి. ఉన్నతపరమైనటువంటి భావాలతో ముందుకు వచ్చేటటువంటి వారందరికీ కూడా ఈ వారం చక్కగా కలిసి రాబోతూ ఉంటుంది. పరిశోధనా విషయంలో అప్రమత్తంగా ఉండాలి. కొన్ని పొరపాట్లు జరిగేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. లేదా మీరు తెప్పించుకున్నటువంటి సమాచారమే తప్పుగా ఉండేటటువంటి ప్రమాదం ఉండబోతుంది. కాబట్టి ప్రతి విషయాన్ని సమగ్రంగా పరిశీలన చేసిన తర్వాతనే మీ యొక్క పరిశోధనలు ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేయండి. కళారంగాల వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. అవకాశాలు కూడా కలిసి వస్తుంటాయి. విశేషమైనటువంటి కార్యక్రమాలు చేపట్టే సందర్భంలో ఆత్మస్థైర్యంతో ధైర్యంతో వ్యవహరించాలి. అలాగే ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండాలి. ఆహార పదార్థాల విషయంలో నాణ్యత కనుక లేకపోయినట్లయితే అనారోగ్య భావాలు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి శారీరకపరమైనటువంటి రుగ్మతలు పెరగకుండా మీ ఆరోగ్యాన్ని ఈ వారం చక్కగా కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయండి. స్నేహితులతో ముఖ్యమైనటువంటి విషయాలు చర్చిస్తుంటారు. ఇటువంటి సందర్భాల్లో కొంత భేదాభిప్రాయాలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఆ భేదాభిప్రాయాలు పెరగకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. ఈ వారం సమస్యలను అధిగమించుకునేందుకై మకర రాశి వారు విశేషమైనటువంటి శుభ ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామి వారిని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. గణపతి యొక్క నామము, గరిక పూజ విశేష శుభాలను కలుగచేస్తూ ఉంటుంది. అలాగే వీలైతే కనుక గణపతి స్వామి వారికి గుంజిళ్ళు తీయటము, ప్రదక్షిణ చేసుకోవటం, విశేషంగా ఎరుపు రంగు పుష్పాలను సేకరించి స్వామివారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతుంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఎవరైతే ఆపదల్లో కష్టాల్లో ఉంటారో వారిని కలుసుకొని తమ యొక్క సహాయాన్ని అందించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దూర ప్రాంతాల నుండి వచ్చినటువంటి స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. అలాగే ఊహించినటువంటి ప్రాంతాల నుండి ఊహించినటువంటి వ్యక్తుల నుండి కొన్ని రకాల ప్రోత్సాహాలు, శుభవార్తలు మీకు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటాయి. విలువైనటువంటి వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తుంటారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలతలు ఉంటుంటాయి. ఇతరులు మీ కార్యక్రమాలకు సహకరించి మీకు సంతోషాన్ని కలుగచేస్తూ ఉంటారు. ఉద్యోగ రంగంలో ఉన్నటువంటి వాళ్లకు అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల నుండి మీకు సంపూర్ణమైనటువంటి ప్రోత్సాహం కూడా లభిస్తుంది. సహకారంతో కూడినటువంటి లాభాలు ఈ వారం అధికంగా పొందుతారు. అలాగే వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లను తమ యొక్క వ్యాపారాలు విస్తరింప చేసుకునే ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. చిన్న చిన్న వ్యాపారస్తులు కొంత ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు నిర్వహించేటటువంటి వారందరూ కూడా తమ తమ వ్యాపారాల్లో, తమ తమ ఆరోగ్య విషయాల్లో, కుటుంబ విషయాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. అందరూ కష్టపడినప్పటికీ కూడా కొన్ని అంశాల్లో మీకు అవి ఉపయోగపడినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జాగ్రత్తగా ఉన్నట్లయితే కొంతమేరకు నష్టాల నుండి బయటపడవచ్చు. అంతేకాకుండా బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించాలి ఈ వారం. లేకపోయినట్లయితే అనవసరమైనటువంటి మనస్పర్ధలు ఇబ్బంది పెడతాయి. ఈ వారం కుంభరాశి వారు విశేషంగా శుభ ఫలితాలు పొందేందుకై మహాలక్ష్మి అమ్మవారిని పూజించటం, ఆరాధించటం
మంచిది. వీలైతే కనుక తామర పుష్పాలు కానీ గులాబీ పుష్పములు కానీ సేకరించి అమ్మవారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, కుంకుమ పూజను జరపటం, అమ్మవారికి చక్కెర పొంగలి నివేదన చేయటం వలన విశేష శుభ ఫలితాలు పొందవచ్చు. మీనరాశి వాళ్లకు ఈ వారం పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి. గృహ నిర్మాణాది కార్యక్రమాల్లో అడ్డంకిగా ఉన్నటువంటి ప్రతిబంధకాలు ఏవైతే ఉంటుంటాయో అవన్నీ కూడా అధిగమిస్తారు. చక్కగా మీ కార్యక్రమాలు మళ్ళీ ప్రారంభించుకోగలుగుతారు. ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో, మీకు శత్రువులుగా ఉన్నారో వారు తమ మనసును మార్చుకోగలుగుతారు. మళ్ళీ మీకు స్నేహితులుగా మారిపోతారు. ప్రత్యర్థులకు కూడా సహాయం చేసే గొప్ప మనసును చాటుకోగలుగుతారు. ఈ వారం నిరుద్యోగుల యొక్క ప్రయత్నాలన్నీ కూడా విశేషంగా ఫలిస్తుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు సకాలంలో పెట్టుబడులు ఉపయోగపడతాయి. చక్కని ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా చేకూరుతాయి. ఈ వారం విశేషమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. నూతనమైనటువంటి ఉత్సాహంతో వ్యాపార కార్యక్రమాలను ప్రారంభిస్తారు. సినిమా, టీవీ రంగాల్లో ఉన్నటువంటి కళాకారులకు అవకాశాలు కలిసి వస్తుంటాయి. అలాగే ప్రభుత్వం ద్వారా మీకు రావలసినటువంటి ఉపాధి అవకాశాలను చక్కగా మీరు సద్వినియోగం చేసుకోగలుగుతారు. గౌరవ సన్మానాలు కలిసి వస్తూ ఉంటాయి. మానసికమైనటువంటి ఒత్తిడి పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా మీనరాశి వారు ఈ వారం జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. అలాగే విశేషంగా వేరువేరు రాజకీయపరమైనటువంటి సభలు, సమావేశాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటాయి. అధికారికపరమైనటువంటి అంశాల్లో రహస్య సంబంధమైనటువంటి విషయాలు కొన్ని చర్చకు వస్తుంటాయి. మీ నమ్మకాన్ని కాపాడుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మీనరాశి వారు లలితా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం, కుంకుమార్చన నిర్వహించుకోవటం మంచిది. వీలైతే కనుక దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయటం, లలితా పంచకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. ఇవి ఈ వారం వార ఫలాలు. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.